నమస్తే, దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. ఇప్పుడు విశాఖపట్నంలో మా గ్రామ వెలువెల్పునుకోండి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఉన్నానండి. ఇక్కడ అంటే ఆలయం లోపలంటే లోపల కాదు, ఈ కాంపౌండ్ వాల్ ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ అన్నమాట. ఇది అమ్మవారికి ఇదిగోండి మూల విరాట్ ఉన్నారు కదా, అమ్మవారి గర్భగుడికి బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తున్నాను మీకు. అంటే ఫ్రంట్ వైపు అందరు చూపిస్తారనుకోండి, అది వేరే విషయం. కానీ అమ్మవారిని మాకు అంటే వైజాగ్ వచ్చిన వారు తెలుస్తుంది. ఈ కనక మహాలక్ష్మి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్న చిన్న నానుడు ఉంది కదా, ఆ విషయానికి మాత్రం మా అమ్మ కనక మహాలక్ష్మి మా అమ్మ మాత్రం 100% వాస్తవం అండి. మీరు మనసారా పూజిస్తే మీరు ఏమనుకుంటే అది కంపల్సరిగా జరుగుతుందండి. భక్తి ప్రపత్తులతో మీరు చేసే పూజా క్రతువులు ఏ రకంగా ఉన్నా సరే, అంటే దానికి ప్రత్యేకించి అమ్మవారికి నైవేద్యమే పెట్టే అవసరం లేదు, లేకపోతే ధూపదీప నైవేద్యాలు ఏమీ అవసరం లేదండి. మనసారా కోరుకుంటే చాలు, మనసారా పూజిస్తే చాలు. అదే అమ్మకు ప్రీతి ప్రార్థనగా ఉంటుంది, అనుగ్రహాన్ని కలిగిస్తుంది అన్నమాట. ఒక్కసారి మీకు వేరే వైపు కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. అదండి, చూశారు కదా అమ్మవారి వెనుక వైపు, దేవాలయం వెనుక వైపు ఇది రాజమార్గం అన్నమాట. చూడండి, కాకపోతే మార్నింగ్ 6 అయింది కదండి, కాస్త ప్రశాంతంగా ఉంది. కాకపోతే ఇక్కడ భక్తులకు సవివరమైన ఒక సవినయమైన విజ్ఞప్తి ఏంటంటే, చూడండి ఇప్పుడు అమ్మవారు ఉన్నారండి, ఎంత ప్రశాంతంగా ఉంది. ప్రశాంతమైన టైము, ప్రశాంతంగా మీకు వరాలు ఇస్తానరా బాబు రండి అన్నట్టుగా అమ్మవారు వెయిట్ చేస్తున్నారు. అది వదిలేసుకొని నాకు లక్ష్మీవారమే కావాలి, పలానా ప్రత్యేకించి ఒక తేదీ నాడు ఒక తిథి నాడు నక్షత్రం దర్శనం చేసుకోవాలని అమ్మవారు ఎప్పుడు చెప్పరండి. అంటే కొన్ని రోజులు ఉంటాయి, కాదంటలేదండి, అవి నమ్మండి. అన్ని రోజుల్లో ఉన్న భగవంతుడు ఒకటే కదండి. శనివారం వస్తే వెంకటేశ్వర శనివారమే దర్శించుకోవాలని రూల్ ఏం లేదు. లక్ష్మీవారం అంటే కంపల్సరీ అమ్మవారికి అదే రోజు చేసుకోవాలని నిజం లేదు. అన్ని రోజులు ఆవిడ 24/7. నా ఆంతర్యం అర్థమైంది అనుకుంటున్నాను. చూశారు కదా, అంతకన్నా ఎక్కువ చూపిస్తే మీకు ఇబ్బందిగా ఉంటుంది. ఇలా ఇప్పుడు వచ్చాం కదా, బురుజుపేట అంటారు దీన్ని ఒక రకంగా చెప్పాలంటే. ఇలాగ ఫిషింగ్ హార్బర్ కూడా వెళ్తున్నాను, చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, ఈ అమ్మవారి గుడి పక్కనే చిన్న చిన్న ఉపాలయాలు కూడా కొన్ని ఉన్నాయి, వీలైతే అవి కూడా చూడండి. నేనైతే ఫిషింగ్ హార్బర్కి వెళ్తున్నాను. అంటే చెప్పడం మర్చాను, అమ్మవారి గుడికి వచ్చినప్పుడు ఇదిగోండి ఈ బిల్డింగ్ ఉంది కదా పక్కనే, అంటే సందర్భం పెడతారు, అంటే అన్నదానం కంపల్సరీగా ఉండాలి. భోజనం చేసేయాలండి, చాలా చాలా బాగుంటుంది, మర్చిపోకుండా చేయండి. అద్భుతమైన అంటే పులిహారక చాలా ప్రసిద్ధి అనమాట. మర్చిపోకుండా మాత్రం ఇక్కడ అన్నదాన సంతర్పణ అంటారా, అన్నదానం అంటారా, అన్నం వితరణ అంటారా, లేకపోతే ఇంకేదైనా అనుకోండి, అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళండి. ఓకేనా? ఏంటి అంటున్నారు? మీరు అమ్మవారి గురించి ఏమైనా చెప్తారా? ఓకే, చూడండి అమ్మవారి ఆలయం దగ్గర నుంచి ఫిషింగ్ హార్బర్కి వచ్చాం కదా, ఆ రోడ్డు ఇది. పక్కనే కంటైనర్ టెర్మినల్ కూడా ఉంటుంది, అది కూడా చూడండి. ఇక అమ్మలక్కలో అంటే వేటకు కాదు కానీ మరి వీధిలో తిరిగి అమ్ముతారు కదండి, వాళ్ళ కోసం మటాకులు వీధుల్లో అమ్మేవారు. అంటే ప్రజెంట్ ఇప్పుడు సమ్మర్ కదండి, ఇప్పుడు క్రాప్ హాలిడే అంటారు. జనరల్గా ఈ టైంలో చేపలు పట్టరు, ఎందుకంటే చేపలన్నీ గుడ్లు పెడతాయట. మరి ఈ టైంలో సంతానోత్పత్తిని డెవలప్మెంట్ చేసుకునే టైం అనమాట. అందుకనే ఈ టైంలో సముద్రంలో వేట నిషేధం అయినప్పటికీ చిన్న అంటే చెరువులో పడ్డ చేపలు అటువంటి వాటికి ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. ఒకసారి చూద్దాం ఉన్నంతలో. ఇదండి, అంటే మామూలుగా ఉన్నప్పుడు వేరే, కొంచెం చిన్నగా ఉన్నాయి, పూర్తి స్థాయిలో ప్రొడక్షన్ రాదు. అంటే ఒరిజినల్గా ఫిషింగ్ హార్బర్ అంటే ఇది కదండి, కాస్త ముందుగా చూసారా కంటైనర్ కనబడుతున్నాయి కదా, అక్కడికి వెళ్తాను. ఇప్పుడు రీసెంట్గా ఇక్కడ అంటే కాంక్రీట్ రోడ్ వేసి ఇక లోపలికి తయారు చేస్తున్నారు. కవర్లో, కానాగర్తలో, గులివెందులో బాగానే ఉన్నాయి. అంటే ఇదివరకు చాలా అస్తవ్యస్తంగా ఉండేదండి రోడ్డు. కాంక్రీట్ వేసి అలాగా హాలిడే ఇచ్చారు కదా, రోడ్డు తగ్గింది కదా అని చెప్పి రిపేర్లు చేస్తున్నారు, అందుకని ప్రశాంతంగా ఉంది.
అది అండి ఎంత ప్రశాంతంగా చూడండి, ఎవడో లేడు, ఒక్కడు లేడు, పిట్ట మనిషి లేడు. ఇదండి కొత్తగా నిర్మిస్తున్నారు ఇది బిల్డింగ్. రాజులు లేని సింహాచలం లాగా, బేరాలు లేని బజార్ లాగా చూడండి ఎలాగుందో. ఇవన్నీ ఏంటంటే ఐస్ కంటైనర్స్ అండి, అంటే చేపల్ని స్టోర్ చేసుకున్న బాక్సులు అనమాట. ఇది ఒరిజినల్గా జట్టి అంటే ఇది చూసారు కదా, అది ఇది కొత్త కడుతున్నారు చెప్పాను కదా. మామూలు రోజుల్లో అయితే ఇది అంత హడావుడిగా ఉంటుంది. నిజంగా చేపల మార్కెట్ అంటే ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది అనమాట. ఇందులో నుంచి డంప్ చేస్తారు చేపలని. ఇప్పుడైతే నిర్మాణం చేస్తారు, చిన్న చిన్న రిపేర్లు కూడా చేస్తున్నారు, మంచిదే. ఇదిగో ఈ హైట్లో మళ్ళీ కాంక్రీట్ వేస్తారనమాట, కొత్తగా కాంక్రీట్. అది జరుగుతుందండి, బాగానే జరుగుతున్నాయి. కాకపోతే కాస్త చిప్పింగ్ చేయాలి, కింద చేయకుండా డైరెక్ట్గా వేసేస్తున్నారు. ఇంత హైట్ వేస్తున్నారంటే ఐరన్ రాడ్లు వేయాలి మధ్యలో, స్లాబ్ మధ్యలో. మన ఇంటికి చూడండి స్లాబ్కి రాడ్లు ఎలాగేస్తాం అలాగా ఏం డైరెక్ట్గా వేసేస్తున్నారు. అది మైనస్ పాయింట్. తొందరగా పగులు వచ్చేస్తాయి ఐరన్ రాడ్లు, ఐరన్ ఉంది లేకపోతే, మధ్యలో ఐరన్ లేకపోతే. చూడండి ఎంత ప్రశాంతం కూర్చున్న ఖాళీగా పనులు లేకుండా. ఇది చూడండి ఇక్కడ మీకు లైసెన్స్ నెంబర్ అని చూస్తారా, IND-AP V5MM228. IND అంటే మన లారీలకి, బస్సులకి, బైకులకి ఎలా నెంబర్ ఉంటుందో అదేనండి అలాగే. IND అంటే ఇండియా, AP అంటే ఆంధ్రప్రదేశ్, V5 అంటే విశాఖపట్నం, MM228 అనేది అతని సీరియల్ నెంబర్ అనమాట. ఆ రకంగా అంటే మన రోడ్డు మీద ఎంత ట్రాఫిక్ ఉంటుందో అంతకు మించిన ట్రాఫిక్ సముద్రంలో ఉంటుందట. ఇప్పుడు చేపలు పట్టుకునే వాళ్ళు కానించి, నావి వాళ్ళు కానించి, లేకపోతే వేరే చోట్ల నుంచి అంటే సరుకులు దిగుమతి అవుతాయి కదండి. ఇటు క్రూడ్ ఆయిల్ కానించి, గోధుమలు కానించి, షుగర్, ఆయిల్ ఏదైనా సరే అన్నీ ఒక చోట నుంచి వేరే చోటుకి వెళ్తుంటాయి కదా. అంత ట్రాఫిక్ సముద్రంలో ఉంటుంది, మనకు కనపడదు. అది సముద్రం లోపలికి వెళ్తే తెలుస్తుంది. నావీలో పనిచేసే వాళ్ళకి, కమర్షియల్ నావీ ఉంటుంది కదా, అందులో పనిచేసే వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. అదండి అలా ఎండి చేపల మార్కెట్కి వచ్చాము. మరి పచ్చి చేపలు పడితేనే కదా ఎండి చేపలు ఉండేవి. అయినా అక్కడ కొంచెంగా మార్కెట్ కనపడుతుంది, చూద్దాం. ఇంకో నెత్తలు ఉన్నాయి, రొయ్యలు ఉన్నాయి, చెంచులుగా ఉన్నాయి. కాస్త హై లెవెల్లో ఉంటాయి రేట్లు. మరి ఎలాగ నెత్తలు ఎలా కేజీ 300 అటండి నెత్తళ్ళు. మరి రొయ్యలు అలాగే కేజీ 350. వస్తాను తొలుతా అంటే అంతే కదమ్మా రేట్లు. ఈ పొట్టు ఎంతమ్మా రొయ్య పొట్టు ఎంత? 200 రొయ్య పొట్టు అంటారా? అంతేండి ప్రస్తుతానికి అయితే మార్కెట్ పెద్ద లేదు. చావిడలు ఏమున్నాయి ఇక్కడ అమ్మా? ఎలాగా చావిడలు కేజీ 400 అట్టండి. గురుగారు ఏంటి రొయ్యలు అవి ఎంత కేజీ 500. పెద్ద తలకాయలు తీసినాయా? తలకాయలతో ఉన్నాయి. ఈ నెత్తలు ఎలాగిచ్చా? సైజులు బట్టి. ఇదంతా మీది బాగాలేదు. అవండి ప్రస్తుతానికి అయితే ఫిషింగ్ హార్బర్ పరిస్థితి అది. మరి ఎంతకన్నా చూపించడానికి, ఎక్స్పోర్ట్ చేయడానికి ఇక్కడ అయితే ఏం లేదు. మరి చేపల ఫిషింగ్ హార్బర్ కానీ చేపలకు వస్తాం, కానీ ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఏం కనపడడం లేదు. అంటే చిన్న మార్కెట్ ఒకటి ఉంది, కానీ పక్కన లోకల్ చేపలన్నీ తీసుకొచ్చి అమ్ముతారు. అలాగే ఒరిస్సా నుంచి కూడా కొన్ని తీసుకొచ్చి అమ్ముతున్నారు. గులుగుందులని, కానాగట్టలని చిన్నవి ఉన్నాయి. వీలైతే చూపిస్తాను, లేదంటే హర హర మహాదేవ శంభో శంకర ఓం నమస్తేవాయ నమో నారాయణ. ఓకేనా? సెలవు. సైకిల్ పై క్యాంటీన్.
అదే. తుమ్మ చెక్క, ఏ చెక్క? ఈటీవీ రిపోర్టర్. మండపేత లేదంటే ఏముంటారండి? మండపేత ఉంటనైతే కేజీ 300 అండి. $10.5